మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మనం వల్లభనేని వంశీ మీద కేసులు నమోదు కావటం, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్ కావటం చూసాం. మొన్న కొడాలి నాని మీద వైజాగ్లో ఒక లా స్టూడెంట్ కంప్లైంట్ చేశారు. ఏంటి, వల్లభనేని వంశీని కొడాలి నానిని టార్గెట్ చేశారా? రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయిపోయింది అనుకోవాలా? రెడ్ బుక్ ఫస్ట్ చాప్టర్ అని, సెకండ్ చాప్టర్ అని, థర్డ్ చాప్టర్ అని, అసలు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? ఇప్పుడు అది మహాభారతం లాగా ఏదో 18 పర్వాలు ఉన్నట్టుగా 18 చాప్టర్ల. అంటే ఇవాళ వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి ఏదైతే అది చేస్తామంటే ఫలితం అనుభవించక తప్పదన్నమాట. అన్ని రోజులు మీవి కాదు కదా. అవును. ఇప్పుడు అది తెలుసుకోలేకపోయారా? అంటే బరి తెగింపు కనపడుతోంది, ఒక ఉన్మాదం కనపడుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటి జరిగింది? సోషల్ సైకోల భర్తం పట్టారు. గత 4-5 నెలలుగా ఫస్ట్ ఎవరి మీద పడ్డారు? సోషల్ సైకోల మీద పడ్డారు. ఏది? వర్ర రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్, లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి, మన్విత్ రెడ్డి, ఎవరైతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు, అసభ్య వ్యాఖ్యలు, వీడియోలు వదిలారో వాళ్ళ భరతం పడుతూ వస్తున్నారు. కానీ మీరు వాళ్ళ భర్తం పట్టారని చెప్పి మీరు అంటున్నారు, కానీ వాళ్ళకి రాచి మర్యాదలు అందుతున్నాయని బయట టాకు. అంటే జరిగిపోతున్నాయి. డబ్బు వెదజల్లుతున్నారు, చేసే వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. మర్యాదలు ఎక్కడైతే జరిగినాయో వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు అరండల్పేట పోలీస్ స్టేషన్లో బోరగడ్డ అనిల్కి ఏదో కూర్చోబెట్టి టీలు తెచ్చారని, బిర్యానీ అడిగాడని, ఇలాంటివి వచ్చిన వెంటనే ఆ వీడియోలు బయటికి రాగానే ఏం జరిగింది అక్కడ? అసలు ఇవాళ డిఎస్పి సస్పెండ్ అయ్యే పరిస్థితి అన్నమాట. అవును. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో డిఎస్పి విచారణలో చూపిన అలసత్వం, ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో అతను డబ్బు వెదజల్లి ఆ మర్యాదలు చేయించుకోవటం, ఆ దిండు లేకపోతే ఏదో పరుపు పెంచుకోవటం, అది థర్డ్ డిగ్రీ భయంతోనే ఆర్జీవి వాళ్ళ హైకోర్టులో వేసాడని. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి అక్కడ నీకు హైకోర్టులో ఇవాళ ముందస్తు బెయిల్ కేసు రాసింది ఏంటి? నాపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అనే సెంటెన్స్ ఉందంటే భయం. ఇప్పుడు వీరి మీద థర్డ్ డిగ్రీ పట్టారా? వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు ఇవాళ ఏంటి? భయం క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు ముందు బరి తెగింపు వాళ్ళ అడ్డుకట్ట పడాలంటే బడిత పూజ. నాకే భయం ఉండదు అంటాడు కదా సార్ వర్మ. నేను పెద్ద పెద్ద తీవ్రవాదులను ఎదుర్కొన్నాను, టెర్రరిస్ట్ని ఎదుర్కొన్నాను అనుకున్నప్పుడు మరి ఎందుకు వెళ్ళలేదు నిన్న పోలీస్ స్టేషన్కి? అదేది మామూలు సాదా సీదా నోటీస్ ఇచ్చారు, 41A నోటీసు. మరి దానికి ఎందుకు వెళ్ళలేదు? దానికి గడువు అడగటం ఏంటి? ఒకవేళ తనకి గడువు పొడిగించమని వెళ్ళాడు మొన్న, వెళ్తే హైకోర్టు ఫైర్ అయింది. అవును. ఏది? మీరు మమ్మల్ని అడగటం ఏంటి? కోర్టుకు వచ్చి గడువు పొడిగించమంటం ఏంటి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి అన్న. వాళ్ళకేదో వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టున్నాడు. ఇవాళ మళ్ళీ ముందస్తు బెయిల్ కేసిన దాంట్లో నాపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారనే భయాందోళన వ్యక్తం చేస్తూ ఆయన నిన్న కోట్ చేసిన వ్యాఖ్యలు, వీళ్ళంతా సినిమా సైకోలు. అంటే ఇక్కడ నువ్వు సైకోల్ని క్లాసిఫికేషన్, వర్గీకరణ, సోషల్ సైకోలు, సినిమా సైకోలు, పొలిటికల్ సైకోలు. ఇప్పుడు ఈ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణ, సోషల్ సినిమా సైకోలు, ఆర్జీవి, వీళ్ళంతా సినిమా సైకోలుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు పొలిటికల్ సైకోలు. అదే వల్లభనేని వంశీ మీరు ఇంట్రోలో మాట్లాడింది ఏది? వల్లభనేని వంశీ నిన్న ఏదో 10 మందో 12 మందో ఆయన అనుచరులను ఏదో హత్యాయత్నం కేసు. అవును. అక్కడ గన్నవరం విమానాశ్రయం దగ్గర యార్లగడ్డ వెంకట్రావు అనుచరుడిని పిలిపించి అక్కడ అతనిపై ఏదో హత్యాయత్నం, బ్యాట్లు వేసుకుని తలబగలు కొట్టిన పరిస్థితుల్లో ఇవాళ వల్లభనేని వంశీ కూడా అందులో ముద్దాయి అవుతాడంటున్నారు. గతంలో అనేక కేసులు ఉన్నాయి వంశీ పైన. మట్టి మాఫియా కేసులే కాదు, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసుల్లో. ఇప్పుడు ఈ విశాఖపట్నంలో కొడాలి నాని పైన నిన్న లా స్టూడెంట్ కంప్లైంట్, అంజనా ప్రియ. కొడాలి నాని పైన మరి అతను మాట్లాడిన మాటలు మనం చూసాం. ఏంటి? నీ అమ్మ మొగుడను, ఎవరో తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అసలు ఆ ఉద్దేశంతో నీ అమ్మ మొగుడు కట్టించాడా అనే వ్యాఖ్యలే కాదు. ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిందంటే ఏ రక్తం వచ్చిందా? కట్టే కదా. మళ్ళా ఇంకో విగ్రహం చేపిస్తాం. వెండి సింహాలు ఎత్తుకుపోయారంటేనేమో దుర్గమ్మ గుడిలో వెండే కదా, మళ్ళా చేపిస్తాం. అంటే ఇతనికి అసలు భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు.
బరి తెగింపు కనపడుతోంది, ఉన్మాదం కనపడుతోంది. వాళ్ళందరిలో భక్తి, భయం, గౌరవం కల్పించే పరిస్థితి వస్తుందా? అంటే ముందు బడిత పూజ, ఉమ్, ఏది ఇందాక అనుకున్నది అదే, బరి తెగింపునకు ఇవాళ బడిత పూజే పరిష్కారం అన్నమాట. ఈరోజు ఈ ఉన్మాదాన్ని గనక అడ్డుకట్ట వేయకపోతే ఉమ్, రాష్ట్ర యొక్క భవిష్యత్తే అంధకారం అవుతుంది. ఉమ్, ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, గ్రామ గ్రామాన ఉన్మాదులు, ఉమ్, వాడవాడలా ఉన్మాదులు పెంచి పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదుల పంట పండించాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తి ఏమో కానీ అతని సైకో ఫ్యాక్టరీలో సైకోల ఉత్పత్తి మాత్రం ఉమ్. నీకు విపరీతంగా జరిగిపోయిన పరిస్థితి. ఏదో గంజాయి వనం లాగా ఆంధ్రప్రదేశ్ని సైకో వనం చేశాడు. నిన్న అసెంబ్లీలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానిపైన ఆందోళన ప్రకటించాడు. ఉమ్, ఇప్పుడు యాంటీ సైకో ఒక అట్రాసిటీ ఆ చట్టం తేవాలని అడిగాడు. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది. ఉమ్, అది ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి రక్షణ కోసం ఉమ్, తెలుగుదేశం పార్టీ జనసేన గతంలో ఒక హామీ ఇచ్చాయి. ఉమ్, మన మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం చేస్తామన్నారు. ఉమ్, ఇప్పుడు అసలు తీసుకురావాల్సిన చట్టం ఏంటి? ప్రజలందరూ కోరుకుంటోంది, బాధితులు అడుగుతోంది. ఇవాళ సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ సైకో బిల్. ఉమ్, అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కావాలంటున్నారు. ఉమ్, ఇప్పుడు మార్ఫింగ్ ఫోటోలు, అసభ్య వ్యాఖ్యలు, అసలు మామూలు ఉన్మాదమా? శ్రీరెడ్డి ఆ వీడియోలు వింటే అసలు సభ్య సమాజం తలదించుకునేది. అవును. ఎవరిని ఉద్దేశించి? జగన్మోహన్ రెడ్డి తల్లిని ఉద్దేశించారు. అంటే దీంట్లో ఒకటి పెడుతున్నారు సార్, 111 అంటే బిఎన్ఎస్ చట్టం ప్రకారం 111 వ్యవస్థీకృత నేరాలు అందరి మీద కామన్ యాక్ట్ పెడుతున్నారు. అంటే ఇది కావాలని ప్లాంట్ గా చేసినటువంటి ఒక యాక్టివిటీ అనుకుంటుంది. నిజమేనా అది? అని నిలబడిద్దా? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థీకృత అవినీతి, ఉమ్, ఆర్గనైజ్డ్ కరప్షన్, ఉమ్, క్విడ్ ప్రోకో ఏంటది 1.0లో నీకు సిబిఐ 12 కేసులు, అవును. ఈడీ 9 అది కేసులు, 1.0. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఉమ్, 45,000 కోట్లు సిమెంట్ సామ్రాజ్యం, ఉమ్, రూపాయి పెట్టుబడి పెట్టకుండా 10,000 కోట్ల మీడియా సామ్రాజ్యం. అదేంటి? ఆర్గనైజ్డ్ కరప్షన్. ఉమ్, ఇప్పుడు మీరంటోంది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఉమ్, ఏది? వ్యవస్థీకృత నేరాలు. ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు. అవినీతి చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు, నేరాలు చేసినా ఆర్గనైజ్డ్గా చేస్తాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్కి నీకేంటి? ఒక దృష్టాంతం, వాళ్ళ బాబాయ్ హత్య. ఉమ్, చిన్నాన్నని కిరాతకంగా గొడ్డలతో నరికి చంపి, ఉమ్, సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో, సొంత మనుషులే చంపి ఉమ్, ఏం చేశారు? నీకు అది గుండెపోటు అన్నారు, ఉమ్, లేకపోతే రక్తపు వాంతులు అన్నారు, ఉమ్. లేకపోతే కట్లు కట్టారు. నారవర రథ చరిత్ర అన్నారు. కట్లు కట్టారు, నీకు పూలు చల్లారు. అది అసలు హత్య కాదు అన్నట్టుగా ఆ రోజు ఆధారాలను గల్లంతు చేసిన పరిస్థితి. ఆర్గనైజ్డ్ క్రైమ్. ఉమ్, ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ సైకోయిజం, ఉమ్, అంటే వ్యవస్థీకృత ఉన్మాదం. ఉమ్, అంటే ఉన్మాదాన్ని కూడా జగన్ వ్యవస్థీకృతం చేసి పారేశాడు. ఏంటి? సోషల్ సైకోలు, ఉమ్, సినిమా సైకోలు, ఉమ్, నీకు పొలిటికల్ సైకోలు, అందరి భరతం పట్టాల. ఇవాళ కొడాలి నాని, ఇవాళ అతనెవరు? వల్లభనేని వంశీ, లేకపోతే రోజా, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఏంటి? పొలిటికల్ సైకోలుగా మారిన పరిస్థితుల్లో ప్రజలు అడుగుతోంది ఒకటే, సైకో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. అది ఇక్కడ ఒకటి నడుస్తుంది సార్. జగన్ మొత్తం సర్కిల్ బాగానే ఉండే, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్, అవినాష్ రెడ్డి, వీళ్ళు సేఫ్ జోన్లో ఉండి ఎట్టిగూడి కొంతమందిని రెచ్చగొట్టారు. ఇప్పుడు కాపుల్లో పేరు నాన్ని, అంబటి రాంబాబుని ముందు పెట్టారు. కమ్మల్లో కొడాలి నాన్ని, వల్లభనేని వంశీని ముందు పెట్టారు. తర్వాత అట్లా దళితుల్లో కొంతమందిని ముందు పెట్టారు. వాళ్ళు మాత్రం బదనాం చేశారు, వాళ్ళు మాత్రం బాగున్నారు. ఇది నడుస్తుంది. అంటే ఇవాళ ఇప్పుడు చెడిపోయేవాడి తప్ప, చెడగొట్టేవాడి తప్ప? ఉమ్, ఇప్పుడు చెడగొట్టేవాడి తప్పు కన్నా చెడిపోయేవాడి తప్పే ఎక్కువ. ఉమ్, నువ్వు సరైన అడవైతే చెడగొట్టేవాడు నిన్ను చెడగొట్టగలడా? ఉమ్, ఇవాళ డబ్బు ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుంది, డబ్బు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును వెదజల్లాడు. ఉమ్, అంటే ధనోన్మాదం, కామోన్మాదం, ఇది అధికారోన్మాదం. ఏంటి? పవర్ సైకోస్, ఉమ్, మనీ సైకో, నీకు ఈ సెక్స్ సైకో, లేకపోతే ఇదేంటి? పవర్ సైకోస్ అన్నమాట. వీళ్ళు అధికార ఉన్మాదంతో ఇవాళ వాడల సైకోలు. ఇవాళ సైకో ఫ్రీ స్టేట్గా మారాలి ఆంధ్రప్రదేశ్. ఉన్మాద రహిత రాష్ట్రంగా మార్చటం మరి అదొక పెద్ద సవాల్, ఒక ఛాలెంజ్. ఏది? చంద్రబాబు ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, లేకపోతే అనితల ముందున్న సవాల్. ఈ ఛాలెంజ్ని వాళ్ళు మీటప్ అవ్వగలరా? మీరు ఇందాక అన్నారు 111 ఆఫ్ 3.
చట్టం అన్నమాట 111 చట్టం ప్రకారం ఈ పోస్టులు పెట్టిన నీకేంటి 10 లక్షల జరిమానా 10 ఏళ్ల జైలు అంటున్నారు. ఫార్వర్డ్ చేస్తే 5 లక్షల జరిమానా 5 ఏళ్ల జైలు అంటున్నారు. ప్రేరేపిస్తే 3 లక్షల జరిమానా 3 ఏళ్ల జైలు అంటున్నారు. వీళ్ళంతా ప్రేరేపించిన దాని కిందకి వస్తారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇవాళ దోషులు. ఈ దోషులకు శిక్ష తప్పదన్నమాట. ఇప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలనో ఏదో పాట యువగళం పాదయాత్రలో నీకు బాగా క్లిక్ అయింది. సైకో పోవాలని ప్రజలు వేశారు ఓట్లు. అవును. సైకిల్ రావాలనే కాదు, సైకిల్తో పాటు కమలాన్ని తెచ్చుకున్నారు, గ్లాసును కూడా తెచ్చుకున్నారు. అవును. అంటే ప్రజల యొక్క అభీష్టం ఏంటి? సైకో పోవాలి. అవును. మీరు సైకిల్ వచ్చుద్దా, గ్లాస్ వచ్చుద్దా, కమలం వచ్చుద్దా మాకు అనవసరం. ఉమ్. సైకో పోగొట్టండి, సైకో రహిత రాష్ట్రం చెయ్యండి అనేది మీకు ఇచ్చిన మ్యాండేట్. Yeah. ఇది చంద్రబాబు ప్రభుత్వం ఈ సవాల్ని మీటప్ అవ్వాలి. అదే. సార్ థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరగబోతుందో. మన కలుపుతున్న సమాచారం ప్రకారం రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అయిపోయిందా, కొడాలి నాని వల్లభనేని వంశీకి బడిత పూజ స్టార్ట్ అయిందనేటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుందని.